కావలియండి. ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని సురాభాండము నాకు ఇప్పించినాడు. సురాభాండమా, నీవు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మరియ భుజపీటిపై నీట్లు అతిష్ఠించి ఉన్నావు. ఇక త్వరపడి శ్మశాన వాటికి పోయేదాన్ని. అందుగారమప్పుడే బ్రహ్మాండమంతయే ఆవరించి కన్నులున్నవారి సైతము గుడ్డివాళ్ళను చేయుచున్నది కదా ఈ అంధకారము. ఇది పాడి పంట మసనంభమేననే ప్రజలాడు చాకిని ఢాకిని తగులకు తాళసునవే రేల బాంగికి కమల దండంబులకు సత్యవిద్రోహి దుర్య కదిగితే ఖడియలనే దిక్కతములు శ్మశాన వాటికి పోయింది. అడలు సోటిది మహర్తాలవనిలా వాళ్ళు టక్కరి పోత మాతృకు ఎమకు తండ్రిని కప్పాలముల కొరకు
అధిక మేలుతులలోన కాల్పబడ్డ విషయాల కొంపాల ఎత్తే నవమనే వెసగుసుండే పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించింది కదా. ఈ కనబరపు దుస్థితి ఎంత జాలింగులు పెరిగి మాయా జగంద నిత్యమును సంభావించి మోహమును నా ఇల్లాలనే నా కుమారుడనే ప్రాణం పొందును బాగా ఇప్పుడు తెలంగాణతో ఆ ఇల్లాలను రాదు పుట్టుడం తోడై రాదు తప్పింపగలిగే
పడి ప్రేలికలను త్వరలాడు ప్రేమము కుమిలే కుమిలే ఆర్చిగతిన ఏ పేదవాడిదైనా కదా ఆ పేదవాడికై ఒకవడొక్కడే మాటడు ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైపదల్ తిరుగుపోనిగా మెలుగు మెలుగు వెలుగు వెలుగుచున్నది అదివే ఓ ముడముడు పోయేలా సవసులో తల్లే అది దీపమందునా కాదు కాదాలదు అది హృదయం సుమ్మే నిర్పిచల్యన్ గత పుత్రికలు అభాగ్యయో ఏ అభాగ్యయో ఉత్కటమును చెప్పులేను మేఘమగ ప్రత్యంజేచి హాయిగా కల్పించు అపేద భావములా జన్మము బిందు కాలాయనో ఇట్టి శ్మశానంలో వెళ్ళినప్పుడల్లా ఇలాంటి వైదగ్ధ్యము కలుగుతుంటాడు సహజమే కదా. ఇక నా మంచి దగ్గరికి పోయిందను అయ్యయ్యో దాని బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ స్థితిలోని కష్టమని నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకున్నాను. ఆహా ఆహా చక్రవర్తులకు సేవగా జన్మ పట్టు బంగారము కర దీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ 20 వ్యక్తులు ఉచితమైనది. చతురం భేది పరిత భూవలయ రక్ష దక్ష చామీకరాయ బంధంబు ధరించు ఈ కరమే ఇప్పుడే కాటిలో చిటిలో కాలుచున్న ఈ కొరలు దాల్చను నవ్యమాణిక్య రాజిత నీరాజన కార్తికి మొదలు వచ్చను చోచరి ఎంబుగను అయ్యో ఈ కొరవ ఎప్పుడే ఆరిపోయింది. పారవేసగలరు. ఆహా
లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి. లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి. కాకుండా ఇన్ని కష్టములు ఎవ్వరు అనుభవించగలరు. ఈ నిర్భాగ్య హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తాను ఎక్కడ దొరుకునో కదా. రాజ్య వియోగములకై దుఃఖింపను, మహారాజ్య వసాన్ని కోరి దుఃఖములు ఎన్ని సంభవించినను గడింపను. కడకు అతి నీచ సంభగు నా ఈ చండాల దర్శనములకు కూడా పరితపిడుతాను. కానీ చేపట్టిన నాది నన్నే పరమ దైవముగా భావించుచు నా మూలమున తన కంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుతే కాక తన్నొక్కనికి తెగలింపుకునే తన నీచంబని నే సంకోచించినప్పుడు నాదా సత్యవ్రతిష్టగా మనస్సు నీచ కృత్యంబులు సగౌరవములే ఎగురని నాకు ఉత్సాహము కలిగించి నా సఖ్యదక్షం కాపాడిన నా అర్థాన్ని లక్ష్మీ చంద్రమతి దేవి వియోగ దుఃఖంబు నేను ఏగలు భరించి దేవి అసూర్యం పశ్చ నీ రానివాసు సౌఖ్యంబులు ఏమయ్యానో కదా. అయ్యో సాధ్యమని నీ బతికి ఉండగానే నీ ఒకరి దయకు పాత్రురాలు కావలసి వచ్చినది కదా. నాయన కుమారా లోహిత, నిన్ను మరల ఎన్నడు చూడగలుగుతుంది తండ్రి. దాసదాసి జనముల చేతుల నుండి అడుగడు పెద్దదీక మిగుల గౌరవమును పెంచినన్నింటినీ పృష్ఠతరమ్మకు దాస్యమున తప్పగించింది కదా. గడచిన విపత్తులు ఒక్కటొక్కడిగా తలంపులకు వచ్చి నా ధైర్యమును మరింతగా మాపుచున్నవి. ఆనాడు నా భార్యపుత్రులను కాలకముసుకులకు విక్రయించినప్పుడు దాసి కదలవేయని అప్పారుడు తన తల్లిని అగలించినాడని మా లోహితుడు ఓరి మా ఎక్కడికి కొనిపోయినవురాయని తనపై అగిలినాడని ఆ కారగంతుడు కొడుకు లేకపోయినను అట్టి దురవస్థ నుండి సతీసుకులను తప్పింపలేకపోతుంది కదా. నాకై కదా రారాజు బిడ్డ ఇల్లాలి దిక్కుమాలి పరుల గొప్పలో చాకిరి కట్టే అల్లాడుట చిచ్చి కఠినత్వ నీవు నిక్కముగా కిరాతులకు జన్మింపవలసిన వాడు, నిక్కముగా కిరాతులకు జన్మింపవలసిన వాడు. ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభమును రాకపోవనాను ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికి ఉన్నంత వరకు దేవిగా దాసి దుఃఖమును నాకు ఇత్యాదిగా పరి ఉద్యోగములు అవశానుభూతములే కదా. అకటకట మందభక్తుడు నేను నా చిత్తములకు శాంతి అప్పటిగా ఆయక శాంతిగా ఉన్నది. ఆనాడు నా భార్యపుత్రులను కాళ్ళ కముసుకులకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలచి మొగచుచుండుటైతే నాకు నామది మానై రాయై వజ్రమై సుగుణ ధర్మం పైన చైతన్యలీలానైజం నిర్వికృతి మేళ్లను వీళ్ళలో కంపుడిగా పూర్వమనం యోగి మనం అప్పుడే శాంతి నా చిత్త
వేషము నా కడనాని మృత్యు వేషాలు కథలు కాడు నీ అప్ప సొమ్మ. ఇప్పుడు ఎంతటి పరామం జరుగుతున్నది ప్రాణపతి. ఇంటి అవస్థను సహాయపట్టుకు నీవు నా వంటి ఉండవచ్చు కదా నాథా. నీవెక్కడున్నావో కదా స్వామి, నీవెందున్నావో కదా నాథా. పతి విదూరయా ఎవరిలో కానీ సుశీలగా కానపించు చూడనకున్నది. అదిలాగా మొన్నెప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో పిల్లది విచారించిన తప్పేమున్నది. పడతి పడతి ఎవరి రాళ్ళు గరుగనుతున్నావు నీ కొడుకా అవునయ్యా, కుమారుడు గతించే ఎవరు నీకు చుట్టము లేదా. ఈ నది చేసి మంచిగా ఎట్లు వచ్చితే శ్మశానోనికి చిత్రమయ్యడు నీ నీతి మతింపు ఏంటి ఫలమే ఏమైనా మౌనం ఊహించిన కార్యం కాన ఇట్లు మాట్లాడతాను. పురుషవరేణ్యా పురుషవరేణ్యా ఎవరు ఎరుగా ఎరుగా మసనంబులో పొలం తిరిగడు భూతనాథుడవో దశకలను కృషించి నన్ను కరుణ అనుగ్రహించుటకు గాను చదివించిన సిద్ధమూర్తివా. ఓ పరమదయా అవనిపై అభాగ్య దేవతలే అయ్యా, ఈ ధరపై కొరగానే ఒక అభాగ్యురాలుడయ్యా, నేను ఒక అభాగ్యురాలను. వాళ్ళని అయ్యా నేను సిద్ధుండ కాను భూదేశుండ కాను, ఈ వల్లకాటి కావలి కాయవాడను. కానీ కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమును తోడు లేక ఈ కాటికి ఎట్లు వచ్చేటివి. నీ చరిత్రేమో ఎరింగింపు, వచ్చిన కష్టములు అనుభవింపక తీరదు కదా. ఎట్లు తీరనయ్యా అనగా నిన్ను నింపగలనయ్యా. రోళ్ళలో కళ్ళు పాడంగా నాది నా చరిత్రమెల్లా ఒక్క పాడించే వేదం పక్కన చెప్తావు
అయ్యా. అవునయ్యా. నీ పేరు? నా పేరు హంసనాథ్. ఈ చనిపోయిన వాడు మా దేక పుత్రుడు నేటి సాయమ సభ్యుడు కదా. అడవికి కట్టలకు చాములు తమ్మను రాడు అయ్యా. ఈ మహనీయుని చూచినప్పటి నుండి నా హృదయం అకారణముగా దుఃఖశాంతుల బయటే కాక విశేషించి ఈ కాంత కష్టోదంతందల్లా మందభాగ్యుండనైన నాకే తగిలి వస్తున్నది. చనిపోయిన వీడు మా కుమారుడు లోహితుడు కాదు కదా. ఆయన కుమార వీడు దీర్ఘాయురారోగ్యములు కలుగుతాయి. దీర్ఘాయురారోగ్యం వీడు ఎవరినైనా నాకేమి కానీ నా విధి యందు నేను మరో ఒక విధముగా ప్రవర్తింపరాదు కదా. వాళ్ళని నీ వ్యవస్థమైన నాకేమి కానీ నా ఆజ్ఞ లేకుండా ఈ కాడికి సేవలు తెచ్చుతో ముందు చెప్పుమో. చూడా శవ దగ్గర కూడా ఒకరి యాజ్ఞ కావాలటయ్యా. పెరుగమా పెరిగని ఇక్కడి కాటి చట్టములు బొత్తుగా గుర్తరింగకున్నావే. లేదయ్యా. ఎవరు కానీ దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన కాటి సుంకము చెల్లించిన కానీ శవదహన కార్యక్రమం పుట్టుకరించారు. మేము పలు తెగురాల్లో ఉన్నామని పదా ఇప్పుడైన తెరవా అదమయ్యను మాకు నిల్చదము ఈ కుమారుని కలేవరమావల అంతదనక పోవా చోలినైనంత లగోయక మోర పొందునో ఉదితవుగానే బ్రతికిపోయితివి ఇంక తలంగు మిచ్చగా. మహానుభావుడా, ఇది చేసిన బాబు క్షమిపుడయ్యా. ఎప్పుడు నింట నూడగము చేసుకుని కానీ గ్లాసు వాసం జరిగి నిరుపేదరాలని నేను నీకు ఏ మూలమున కాటి సుఖము చెల్లింపగలనయ్యా? ఏ మూలమున కాటి సుఖము చెల్లింపగలను?
నీవు పేదరాలమైన భాగ్యమే, భాగ్యవంతురాలమైన భాగ్యమే. భాగ్యములను మాకు రావలసిన సొంతము కంటే మేము ఎప్పుడు అపేక్షింపం. మానవకతయు పిండము దండులంబులు ఒక పాతయు మాకిచ్చినను గాని ఈ శవమును దహింపనయ్యను. నన్ను కఠినాత్ముండను ఎంచినను సరే. కులధర్మం వీటం పుచ్చి ఈ రీతిగా అంటే నాటి కాపరి తనము జీవించు ఈ చట్టాలు రాసినట్టు కరుణ హరపద భోజనముందలకి అత్యను కలిసి కులాభిమానము తరదున వెచ్చబెట్టి హరిచందన కీర్తుల వీతముచ్చి దుష్టమగు వల్ల కాదిన వికారుల మధ్యుల దుష్టబుద్ధికి కరుణదల వయస్సటి ఎవరైనా నేమయ్యా, దీని వచ్చిన తప్పు కాదు కదయ్యా. తప్పు మాకు తప్పుదము శవమును పాలు అకటకట ఎంతటి కానికాలము సంభవించినది. విశ్వవిశ్వముల చక్రవర్తుల యొక్క చిత్రాధిపత్యమును వహించి విశ్రాంతము పాదాక్రాంతులైన సామంత భూకాంతుల కోటి రమణ గృహిణ రామముల చెవీరాజులు పాదాయుగముల చక్రవర్తి కుమారుడవై కడకి కాటులో చారుడ నేలకైన స్వతంత్రమును నోచుకోలేకపోతే తండ్రి ఈ ప్రార్థనను ఏమని వినిపించనయ్యా. ఎంతని చింతించదరా తండ్రి, ఎంతని చింతించదరా. మాలిని చనిపోయిన వీడు మహారాజు కుమారుడని నీ ఏడుపు వలన తెలియవచ్చినది. అయ్యా, నీవు నిజముగా రాచదేవేరి అయినచో మా గీయవలసిన కాటి సుత్తము నీ వద్ద లేకుంటున్నా. అయ్య కాలమై పరత్యములు ఉత్తమ పదవు మాత్రమే శరీర మాత్రమే హోరయునని ఇదివరకే విన్నవించుకుంటుంది కదా. నీకెల నాపై దయరాదేవయ్యా, దయరాదేవి. మాలిని ఇది నేను బొత్తుగా నమ్మను. ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరము మాత్రమే కాదు, బాగా ఆలోచించుకును. ఏమీ లేదయ్యా, ఏమీ లేదా? ఏమీ లేదయ్యా. ఏమీ లేదా? బాల సూర్య ప్రభా కలితం భై వెలుగోడు సున్నయది దారిలో ఏ వెలగైలం తెగినమ్మే. జగనమ్మటికి మాత్రం ఏమీ లేదయ్యా. ఏమీ లేదా? నీవు పలు తెగురాల్లో ఉన్నావు కానీ బలమో పయ్యలో నడంగియో సముద్రస్కాంతులు నందలమ్మలయం పంపిసలం వదీయగలసేమన్ బాల సూర్య ప్రభా కలితం భై వెలుగోడు సున్నయది అది మాంగళ్యముగా దానిలో ఏ వెలగైలం తెగలమ్మి నీ సుతుడకై వెచ్చించిన తెచ్చించిన చల్లదే. నా పదకింత పన్నులకు పోతున్నదిగా నా కలిసి ప్రియకన్ని చెట్టాలను కాదు నా స్వామి హరించిన చక్రవర్తి నాథ నాథమంత భాగ్యులకు నీ జీవితం చంద్రమంత్రి స్వామి. చనిపోయిన వీడు మన కుమారుడు. ఆయన కుమార నీకు అప్పుడే నువ్వు దుఃఖపడి పూర్వానికి ధైర్యం వచ్చిన దహన సంస్కారానికి ఏదైనా ఏర్పాటు స్వామి. నిర్భాగ్యుడమై చండాల రాజ్యమున పొట్టబోసుకునుండే నీకు ఏ ఉపాయమును సహాయం చేయగలుగుతుంది. నీవెట్లయినా మీ దొరసాని అంతకేకి మా స్వామికి ఇవ్వవలసిన మాడయు పాతయు గండులమ్ములు సంపాదించుకొనరు. ఇందు నేను చేయదగ్గ సహాయము పుత్రుడు గనుక మాకు రావాల్సిన పిండ శీఘ్రమే పోయినమ్ము అంద గురువాని కలేబరము నేను చూసుండు. అయ్యా, శిశువంతుని రాజాజ్ఞ అయినది శిరచ్ఛేదము చేయము. ఎక్కడయ్యా శిశువంతి? ఏమయ్యా ఈ వచ్చి
చంద్రమతయ్య మీరు నిరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా. రాజాజ్ఞ పాటించు. దేవి స్వామి ఎట్లు సంభవించినది దేవి? అట్లు చెవరెందుకు పోచుండట ఆయన ఒక భాష్యం నా కాల్తేలి స్వామి అంత మతి చెలించం దానిని ఆ కలేబరు మనలోకి దాసులు దేవని పరికించుచుండ యమకింకుల పోలి రాసుబొట్లు అచ్చటికి వచ్చి ఊసి పంపాత్మురాల ఈ రాసుబొట్టు నేనే చంపితే నేను నగల బూట నా వడన వేసి దొంగ చిక్కని పొచ్చుతూ నన్ను రాజధాని కొనిపోగా అటు నా కల ఖండితు మరి ఆజ్ఞాపించిన స్వామి ఇది ఎలా నిందకు మూలము నాదా అకదగదా ధర్మములకు నేటికంతటి కాలికాలను సంభవించినది తన చిత్తము మెప్పింపలేనని సేవకుడు ఎవరిపైన నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడనే న్యాయాలయములు కూడా విచారించకుండగా నిరపరాధులను సాపరాధులుగా చేసి శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ముందులనేమి మండులనే జగదేక పావని అన్యాయముంద రాజు నిర్భయుడే యోగ్యములు చూడదే వేదం వంతయు అర్థమించలే దయాదుండైన దేవుండులేదే కాపాడగా కర్మసాక్షిపై లేదే సర్వమంజుడలే మానిలే మని మానిలే మని గంధమెల్ల మదతి పరము ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కలధారి ఆ భగవంతు గూర్చి నేత్రయుగ్మము మోసి ధ్యానించుకుందో గతమెల్ల మరచి కాశీ విశ్వనాథ ఇది ఏదక్కడసారి ప్రార్థిస్తాను. దేవి అపరాధుల కడసారి ఆ భగవంతుని ప్రార్థించి అపరాధులు రక్తంపు చే ఎవరైనా ఉందా ఆ వస్త్రశిలను అధిరోహింపు దేవి. సతికినారు మెల్ల సగిపోయ నీకేటి ఆశయి పైన మోహమా గతించే మాటంత బ్రతుకు నిందేని దంపతుల పంప నీ ఉండసడు తప్పదు మాకు తొలగి పొందించ మాటలకు మనసు గురి చేసి చంద్రమతి నప్పింపు నీ ప్రతి కష్టములకు గురుదేవో జయమేమో నాకు తెలియదు మహాత్మా నా పూరికి మాత్రమే మాన్పవలదు సత్యమున కయ్యి హరిశ్చంద్ర వంశమౌంతరించనుగాక శ్రీహరి మీద మనసు ఆ చంద్రమతి సమర్పింపు నీ ప్రతి కష్టములకు